శివాజీ లైలతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, అలీ, ధన్రాజ్, రఘుబాబు, 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమాన్యుయల్, కరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలో క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ ఉండబోతోంది. ఈ మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా ఈటీవీ విన్ సమర్పణలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివాజీ సౌంటినేని నిర్మించారు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టాప్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, అలాగే నిర్మాత హీరో శివాజీ గారికి, అలాగే మా డైరెక్టర్ సుధీర్ గారికి, అలాగే నా తోటి నటీనటులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ నమస్కారం. అలాగే బాస్ అనే సినిమాకి రైటర్గా పనిచేసి బిగ్ బాస్ని డైరెక్షన్ చేసిన అనిల్ రావుపూడి గారు ఈరోజు గెస్ట్గా రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్, అది చెప్తారు కదా, ఒంగోలు గిత్త ఫ్లాంతర్ కదరని శీతల్లా కరగజ్జాం మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానండి. నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను. ఎందుకంటే అప్పట్లో టీ కృష్ణ గారు, మాధవ రంగారావు గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే గోపీచంద్ గారు, బి గోపాల్ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు, శివాజీ గారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ. నాకు బాగా ఫుడ్ ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, లయ గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నా అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయిని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను, ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారనుకుంటే కొంతమందిలాగా నువ్వు కూడా ఇలా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీ అన్నకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయ్యి నాకు అందరికీ తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్క కోస్టార్ ఐఎమ్ బ్లెస్డ్ టు షేర్ స్క్రీన్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీ హిట్ స్ట్రిక్ హ్యాండ్తో మా మొత్తం టీంని బ్లెస్ చేసి ఈటీవీ హిట్ స్ట్రిక్ని కూడా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ గ్రేసింగ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్ చూశాను. సో సూపర్గా ఉంది ట్రైలర్. నేను ఈ సినిమా శంకర్ ప్రసాద్ గారి జర్నీ అయిపోయి ప్రశాంతంగా ఒక 2-3 days రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నా. నిన్ననే శివాజీ అన్నకి చేశా. పాపం ఒక 15 రోజుల క్రితం నుంచి ఒక 3-4 మిస్డ్ కాల్స్ని ఏంటి చేస్తే తను ఒకసారి సినిమా చూపిద్దామని అనుకున్నారు. అసలు నేను స్కిప్ అయిపోయాను ఈ వర్క్లో పడి. సరే నేను చూస్తానని చెప్పాను అని ఏదో కొద్దిగా తటపటాయిస్తున్నాడు. ఏందన్నా అంటే ఏం లేదు, ట్రైలర్ లాంచ్ అనుకుంటున్నాం. ఎన్ని మారినా కానీ ఒక ముగ్గురు మారట్లేదు ఇక్కడ. ఒకటేమో వంశీశేఖర్ అన్న, గీతా భగత్ గారు, యూవీ మీడియా వెంకట్. సో సినిమాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ మీరందరూ కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన అతిథులకు అందరికీ స్వాగతం, థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అనిల్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఎందుకంటే అనిల్ అంటే జస్ట్ లైక్ అబ్బాయి అంటాను నేను, చాలా ఇష్టం. ఇది వ్యక్తిగతమైనటువంటి బాండేజెస్ అనమాట, అంతవరకే. బట్ అనిల్ చాలా, నేను ఈవీవి గారిలో చూశాను, చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఈవీవి గారిలో. అలాగే అనిల్ ఈ కాలంలో ఇంత కూల్గా ఒక సినిమాని కంప్లీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అనిల్ని అందరూ ప్రేమిస్తారు. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ. ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు, నేను ఎక్కువ
అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది, అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ, అలాగే బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అయిన అనిల్ రావిపూడి గారికి, అండ్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ట్రైలర్ చూసారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఇప్పటివరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారే అని నేను నమ్ముతున్నాను.